హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రజితా వ్లాగ్స్. సో ఈరోజు వీడియో వచ్చేసి వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే అనమాట. దట్ టు ఇన్ మై థర్డ్ ట్రైమిస్టర్ లాస్ట్ 9th మంత్లో నేనైతే ఏం ఫుడ్ తీసుకుంటున్నాను అనేది ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. అండ్ ఇది ఓన్లీ 1 డే వీడియో అనమాట. సో ఈ ఒక్క రోజులో నేను ఏం ఫుడ్ అయితే తీసుకున్నాను అనేది మీకైతే చూపిస్తున్నాను. అండ్ లైక్ ఫుడ్ మెడిసిన్ ఏం తీసుకున్నాను అనేది. అండ్ మోస్ట్ ఆఫ్ ది డేస్ లైక్ ఇదే డైట్ ఇదే ఫుడ్ అయితే ఫాలో అయ్యాను నేను. అండ్ అప్పుడప్పుడు బయటికి వెళ్ళినప్పుడు బయట ఫుడ్ తీసుకోవడం, ఇంకా ఇంట్లో స్పెషల్స్ ఏమైనా తినాలనిపించినప్పుడు స్పెషల్గా రెసిపీస్ చేసుకోవడం తప్ప మామూలుగా అయితే ఇదే డైట్ అండ్ ఇదే షెడ్యూల్ అయితే ఫాలో అయ్యాను నేను. మెడిసిన్ ఫుడ్ లైక్ పప్పు, చారు, పెరుగు అండ్ కర్రీస్ ఇవే ఫాలో అయ్యాను. సో ఎండ్ వరకు చూడండి, మీకు కూడా యూజ్ అవ్వచ్చు. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మార్నింగ్ డే స్టార్ట్ అవ్వగానే నేనైతే వామ్ వాటర్ తీసుకుంటున్నా. ఈ వామ్ వాటర్ కూడా నేను లాస్ట్ 9th మంత్ నుంచే తీసుకుంటున్నాను, ఇంతకుముందు తీసుకోలేదు. హోల్ ప్రెగ్నెన్సీలో కూడా తీసుకోవచ్చు. నేను ఓన్లీ ఈ మంత్లో మాత్రమే తీసుకుంటాను, అప్పుడప్పుడు మర్చిపోతాను కూడా, బట్ తీసుకుంటాను, కంపల్సరీ తీసుకుంటున్నా. అండ్ నెక్స్ట్ నేనైతే చిన్న చిన్న వర్క్స్ ఇంట్లో కంప్లీట్ అయిపోగానే బ్రష్ చేసుకున్న తర్వాత నాకు ఎంటీ స్టమక్తో ట్యాబ్లెట్ ఉంది, ఆ ట్యాబ్లెట్ అయితే వేసుకుంటాను అనమాట. మోస్ట్లీ రెగ్యులర్గా నాకు షెడ్యూల్ అయితే ఇలానే ఉంటుంది. అండ్ మార్నింగ్ కంప్లీట్గా ఒక 8:30-9 వరకు నాకు వాటర్ ఇంటేకే ఎక్కువ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనం వామ్ థింగ్స్ ఎక్కువ తీసుకుంటే మనకి బేబీ మూమెంట్ అనేది బాగుంటుంది అనమాట. అండ్ వాటర్ తీసుకోవడం కూడా చాలా మంచిది ప్రెగ్నెన్సీలో. వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాటర్ అయినా, జ్యూస్ అయినా, పాలైనా, ఏదైనా జస్ట్ లిక్విడ్ ఎక్కువ తీసుకుంటే మంచిదని చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ నేనైతే ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత కాసేపటికి మనం అన్నం వండుకుంటాం కదా, అప్పుడు వంపుకున్న గంజి ఉంటుంది కదా, అదైతే తీసుకుంటాను. అది నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీలో కూడా తీసుకున్నాను అనమాట. చాలా మంచిది హెల్త్కి. మనకి యాసిడిటీ ఇంకా డైజెషన్ హైడ్రేషన్గా ఉండడానికి అయితే హెల్ప్ అవుతుంది. డేలో వన్స్ అయినా తీసుకుంటా, ఈవినింగ్ ఆర్ మార్నింగ్. ఆ తర్వాత కాసేపటికి నేనైతే మిల్క్ తీసుకుంటా. ఇది రెగ్యులర్ వాటర్, వామ్ వాటర్, గంజి ఇంకా ఈ మిల్క్. ఇందులో నాకు ప్రోటీన్ పౌడర్ ఇచ్చారనమాట, ఎందుకంటే నాకు అమ్నోటిక్ ఫ్లూయిడ్ అంటే ఉమ్ము నీరు తక్కువ ఉందని చెప్పారు డాక్టర్. అంటే ఫస్ట్ నుంచి బాగానే ఉంది, బట్ 9th మంత్లో మనకి ఏంటంటే తగ్గుతూ ఉంటుంది అనమాట, ఎందుకంటే బేబీ గ్రోత్ అవుతూ ఉంటుంది కదా. సో మనకి వాటర్ అనేది తగ్గుతూ ఉంటాయి. సో మనం వాటర్ ఇంటేక్ అనేది తీసుకుంటూ ఉండాలన్నమాట. ప్రెగ్నెన్సీలో దాదాపుగా కొంతమందికి డయాబెటీస్, బీపీ, థైరాయిడ్ అనేది అటాక్ అవుతూ ఉంటాయి అనమాట. అండ్ ఈ ఫ్లూయిడ్ అనేది న్యాచురల్గా 9th మంత్లో బేబీ గ్రోత్ అనేది ఉంటుంది కాబట్టి ఈ ఉమ్ము నీరు అనేది న్యాచురల్గానే తగ్గుతుంది. సో ఫ్లూయిడ్స్ ఇంటేక్ అనేది ఎక్కువ ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ అయితే సీతాఫలకాయలు తిన్నాం మేము, అత్తమ్మ పొలం నుంచి తీసుకొచ్చారు. రెగ్యులర్గా యాపిల్, పొమోగ్రానైట్, బనానా, గ్రేప్స్ తింటూనే ఉంటాం కదా, బట్ ఇదైతే సీజనల్ ఫ్రూట్ కాబట్టి ఖచ్చితంగా తినాల్సిందే. సో అవి మొన్న తెచ్చారు, ఈ రోజుకి పండాయి, సో తిన్నాము. అండ్ నెక్స్ట్ కాసేపటికి నేనైతే బ్రేక్ఫాస్ట్లోకి ఎల్లో రైస్ అయితే తిన్నాను అనమాట. టిఫిన్కి వచ్చేసరికి నేనైతే ఇంట్లో ఏం ప్రిపేర్ చేయట్లేదు, నాకు తినాలనిపిస్తే బయట నుంచి తెప్పించుకుంటా ఆర్ సింపుల్గా ఎల్లో రైస్ అయితే చేసేస్తాను. దాన్ని వర్షి కూడా ఇష్టంగా తింటాడు కాబట్టి. ఎందుకంటే నాకు ఇప్పుడు లాస్ట్ మంత్లో చాలా బర్డెన్ అయిపోతుంది ఆ వర్క్ ఈ వర్క్ మార్నింగ్ టిఫిన్ అంటే. సో నేనైతే మార్నింగ్ టిఫిన్ స్కిప్ చేసేసాను. అండ్ తినేసిన తర్వాత నాకు మార్నింగ్ అయితే కాల్షియం ఉంది ఫస్ట్ వేసుకోవడం, D3 ట్యాబ్లెట్. మ్యాక్సిమం రైసే తినేస్తాను. అండ్ నెక్స్ట్ అయితే నేను ఫ్రెష్ అప్ అయిపోయాను. అండ్ లంచ్లోకి ఈరోజు మా ఇంట్లో అయితే చికెన్. రెగ్యులర్గా ఏం తెచ్చుకోము, జస్ట్ వీక్లీ ట్వైస్ అంతే. అండ్ నాకు తినాలనిపిస్తే ఎప్పుడైనా సరే ఖచ్చితంగా తెప్పించుకొని అయితే తింటాను. అండ్ లో క్వాంటిటీ తింటాను, ఎందుకంటే ఇప్పుడు 9th మంత్లో మనకి ఈజీగా డైజెషన్ అనేది ఉండదన్నమాట. ముందు తినేసి తర్వాత సఫర్ అవ్వడం ఎందుకు. సో నేనైతే ఎక్కువ తినను, జస్ట్ లైట్గానే తీసుకుంటాను క్వాంటిటీ అనేది. అండ్ ఈసారి సెకండ్ ప్రెగ్నెన్సీలో ఏంటంటే నేను స్పైసీ ఏం తీసుకోవట్లేదు. మ్యాక్సిమం నాకైతే స్వీట్ క్రేవింగే ఎక్కువ ఉందన్నమాట. అండ్ స్పైసీ ఫుడ్, సాల్టీ ఫుడ్ తీసుకుంటుంటే ఏంటంటే నాకు యాసిడిటీ వస్తుంది. సో తక్కువ క్వాంటిటీ ఆఫ్ కారం తింటున్నా. అండ్ పెరుగు అయితే ఖచ్చితంగా తింటున్నా, పెరుగు తినకపోతే ఇంకంతే సంగతి. అండ్ యాజ్ యూజువల్గా ఇప్పుడు లంచ్ చేసేసిన తర్వాత టాబ్లెట్స్, ఐరన్ అయితే ప్రెగ్నెన్సీలో ఖచ్చితంగా ఈ 3 టాబ్లెట్స్ అయితే తీసుకోవాలి, కాల్షియం, ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్. డాక్టర్స్కి మనకున్న ప్రాబ్లమ్స్ చెప్తే అదని ఇదని చాలా టాబ్లెట్సే ఇస్తారు, బట్ కంపల్సరీగా ఏ టాబ్లెట్ స్కిప్ చేసినా ఈ ఫోలిక్ యాసిడ్, కాల్షియం, ఐరన్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. వీటితోటే బేబీ అయితే హెల్దీగా ఉంటుంది అండ్ గ్రోత్ అనేది మంచిగా ఉంటుంది అనమాట. మ్యాక్సిమం నేను అసలు టాబ్లెట్సే తీసుకోను అండ్ అన్నీ స్కిప్ చేసేస్తా, బట్ ఈ 3 టాబ్లెట్స్ మాత్రం నేను ఖచ్చితంగా తీసుకున్నాను, ఫస్ట్ దాంట్లోనూ సెకండ్ దాంట్లో కూడా ప్రెగ్నెన్సీలో.
అండ్ ఇక్కడ బ్యాక్ డ్రాప్లో నేను చెప్తుంది కూడా అదే, బట్ నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కాబట్టి బ్యాక్ డ్రాప్ వీడియోలో వాయిస్ తీసేసాను. అండ్ నెక్స్ట్ కాసేపటికి నేనైతే ఫ్రూట్స్ తీసుకున్నాను. ఖచ్చితంగా షెడ్యూల్ డైట్ దీని తర్వాత ఇది అని ఏం ఉండదు. ఏది తినాలనిపిస్తే అది తింటూనే ఉంటాను. ఇంట్లో ఏది ఉంటే అదే తినేస్తాను. సో ఫ్రూట్స్ వచ్చేసి నేనైతే యాపిల్ అండ్ కీరా అయితే తీసుకున్నాను. కానీ ప్రెగ్నెన్సీలో ఆకలి అయితే ఉంటుంది, ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒకటి కడుపులో వేస్తూనే ఉండాలి. ఆఫ్టర్ ఫ్రూట్స్ తినేసిన తర్వాత నేనైతే చెప్పాను కదా నాకు ఉమ్ము నీరు అనేది తక్కువ ఉందని చెప్పి, సో ఐవీ ఫ్లూయిడ్ అని ఇచ్చారు. ఆరెంజ్ ఫ్లేవర్ లైక్ ఓఆర్ఎస్ లాగా ఉంటుందన్నమాట. అదైతే మార్నింగ్ ఆర్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ డేలో ఒక ప్యాకెట్ అయితే తీసుకోవాలన్నమాట. జస్ట్ లిక్విడ్ తీసుకుంటే మనకేంటంటే ఫ్లూయిడ్ అనేది బ్యాలెన్స్డ్గా ఉంటుందని. అండ్ ఈ క్లిప్ వచ్చేసి మేమైతే ఈవినింగ్ బయటికి వెళ్ళాము, నాకు చెకప్ ఉండే. సో బయటికి వెళ్తే కంపల్సరీ నేను జంక్ ఫుడ్ తినందే ఇంటికి అయితే అస్సలు రాను. సో మేము బేకరీకి వెళ్ళాము, నేనైతే చికెన్ పఫ్ తిన్నాను. ఇప్పుడు అందరూ వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే అనే వ్లాగ్స్ చేస్తారు కదా, అందులో ఓన్లీ హెల్దీ అనేవి చూపిస్తారు, బట్ అలా ఏం లేదు. నా విషయంలో నేను హెల్దీ ఫుడ్ కంటే జంక్ ఫుడ్డే ఎక్కువ తింటాను. అండ్ అది కూడా మన హెల్త్ కండిషన్ని బట్టి హెల్దీ ఫుడ్ ఆర్ జంక్ ఫుడ్ అనేది డిసైడ్ అవుతుంది. నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీలో హెల్దీ ఫుడ్ కంటే మొత్తం జంక్ ఫుడ్డే ఎక్కువ తీసుకున్నాను. అండ్ సెకండ్ ప్రెగ్నెన్సీలో నాకు కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా నేను జంక్ ఫుడ్ అయితే అస్సలు వదలట్లేదు. అండ్ మనం ఎలాంటి ప్రాబ్లం అయితే ఫేస్ చేయకుండా జంక్ ఫుడ్ తీసుకుంటే ఏం ప్రాబ్లం ఉండదు. ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే మాత్రం హెల్దీ ఫుడ్, టాబ్లెట్, మెడిసిన్, ఫ్రూట్స్ అవి ఇవి తీసుకుంటే బెటర్. యాజ్ యూజువల్గా డాక్టర్స్ అయితే ఎప్పుడు హెల్దీ ఫుడ్డే తీసుకోవాలనే చెప్తారు ఖచ్చితంగా, బట్ ఫాలో అయ్యే వాళ్ళు అవుతారు, ఫాలో అవ్వని వాళ్ళు నాలాంటి వాళ్ళు కొందరు ఉంటారు కాబట్టి అసలు ఫాలో అవ్వరు. మోస్ట్లీ ఈ విషయంలోనే నాకు మా బావకి చాలా గొడవలు వస్తాయి. నేను జంక్ తింటానని నేను, హెల్దీ తినాలని తను. అండ్ ఈవినింగ్ వచ్చేసి చాయ్ ఇంకా బిస్కెట్. నేను మార్నింగ్ పాలు తాగితే ఈవినింగ్ చాయ్ తాగుతాను, ఈవినింగ్ పాలు తాగితే మార్నింగ్ చాయ్ తాగుతాను. కాకపోతే ఖచ్చితంగా ఒక్క పూట అయినా నాకు చాయ్ ఖచ్చితంగా కావాలి. టీ లేనిదే డే అయితే కంప్లీట్ అవ్వదు అనమాట. అండ్ నెక్స్ట్ డిన్నర్లోకి నేను లైట్ ఫుడ్ తీసుకున్నాను పెరుగుతోని, ఎందుకంటే కడుపులో మంట వస్తుంది, ఫుడ్ డైజెస్ట్ అవ్వనట్టు అనిపించింది, సో థమ్స్అప్ తాగాను. అండ్ యాజ్ యూజువల్గా తిన్న తర్వాత టాబ్లెట్ అండ్ జింకోఫర్ అని చెప్పి నాకు ఐరన్కి సిరప్ ఇచ్చారు. నేను హోల్ ప్రెగ్నెన్సీలో కంటే ఈ 9th మంత్లోనే ఎక్కువ మెడిసిన్ తీసుకున్న ఫీలింగ్ ఉంది నాకైతే. అంటే లాస్ట్లోనే నాకు చాలా ప్రాబ్లం వచ్చింది, అమ్నోటిక్ ఫ్లూయిడ్ తగ్గింది అండ్ యాసిడిటీ వచ్చింది, గ్యాస్ ఫామ్ అయింది, ఏంటంటో ఇంకా. బట్ బేబీ అయితే బాగానే ఉంది, హెల్దీగా, హ్యాపీగా. నో వరీస్, ఆల్ హ్యాపీస్. బట్ నేనైతే కొంచెం సఫర్ అవుతున్నాను అంతే, బట్ ఇట్స్ ఓకే, ఇంకా తప్పదు కదా, చేసేది ఏముంది. సో అంతే ఈ బ్లాగ్, నా ఈ వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే. అండ్ నెక్స్ట్ ఏదైనా బ్లాగ్ చేయాలంటే నాకు సజెస్ట్ చేయండి, ఖచ్చితంగా చేయడానికి ట్రై చేస్తాను. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు రజిత వ్లాగ్స్. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. అంతే ఈ వీడియో, బాయ్.